అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈ వీడియోలో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎన్ఈపీ 2020 రిలేటెడ్ ఎంసీక్యూస్ చూద్దామండి. నా ప్రీవియస్ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈసీసీఈ గురించి. ఒకసారి చూడకపోతే చెక్ చేయండి. మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఈసీసీఈ? ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య అని. ఎప్పుడైనా ఇలాంటి అబ్రివేషన్స్ రిలేటెడ్ వస్తే అన్నీ ఒక చోట లిస్ట్ చేసుకోండి. రివైజ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఈసీసీఈ ఇన్ ఎన్ఈపీ 2020 ఈజ్ టార్గెటెడ్ ఎట్ విచ్ ఏజ్ గ్రూప్? ఈసీసీఈ ముఖ్య ఉద్దేశం పిల్లల్ని గ్రేడ్ 1 స్కూలింగ్కి రెడీ చేయాలి అని. సో ద ఆన్సర్ ఈస్ 3 to 6 years అండి. ఒకవేళ క్వశ్చన్ ఇలా అడిగితే లైక్ ఈసీసీఈ ఏ ఏజ్ వరకు కవర్ అవుతుంది, అప్పుడు 3 to 8 years అండి. ఎందుకంటే ఈసీసీఈ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫౌండేషనల్ స్టేజ్ ఇన్ ఎన్ఈపీ 2020. ఫౌండేషనల్ స్టేజ్ ఈజ్ ఫ్రమ్ 3 to 8 years. అంటే ఫౌండేషనల్ స్టేజ్ స్టార్ట్ అయ్యేది 3 ఏళ్ల వయసు నుండి 8 ఏళ్ల వయసు వచ్చే వరకు. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ అకార్డింగ్ టు ఎన్ఈపీ 2020 వాట్ పర్సెంటేజ్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ హ్యాపెన్స్ బిఫోర్ ఏజ్ 6? ఒకసారి ఆప్షన్స్ చూస్తే పిల్లలకి 6 years వచ్చేసరికి 85% ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఫామ్ అయిపోతుందండి. సో ద ఆన్సర్ ఈజ్ 85%. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ స్టేజ్ ఇన్ ద న్యూ స్కూల్ స్ట్రక్చర్ కవర్స్ ఈసీసీఈ? ఈసీసీఈ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫౌండేషనల్ స్టేజ్ ఇన్ ఎన్ఈపీ 2020. ఇందాకే ఒక బిట్లో డిస్కస్ చేశామండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫౌండేషనల్ స్టేజ్. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ ఈసీసీఈ ఇన్ ఎన్ఈపీ 2020? ఈసీసీఈ ముఖ్య ఉద్దేశం పిల్లల్ని స్కూల్కి సిద్ధం చేయాలి అని. అంతేకాకుండా హాలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ అండి. అంటే పిల్లల్లో ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్, వీటన్నిటి మీద దృష్టి పెట్టి పిల్లల్ని అన్ని రకాలుగా ఎదగాలి అని దీని ఉద్దేశం. సో ద ఆన్సర్ ఈజ్ డెవలప్ స్కూల్ రెడీనెస్ అండ్ హాలిస్టిక్ డెవలప్మెంట్. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ లెర్నింగ్ మెథడ్ ఈజ్ రికమెండెడ్ ఫర్ ఈసీసీఈ? ఈసీసీఈ ప్రకారం పిల్లలకి చెప్పే పద్ధతి ప్లే బేస్డ్ అంటే ఆట ఆధారిత అభ్యాసం, యాక్టివిటీ బేస్డ్ అంటే క్రియాశీలత ఆధారిత అభ్యాసం, డిస్కవరీ లెర్నింగ్ అంటే కనుగొనడం ఆధారిత అభ్యాసం. సో ద ఆన్సర్ విల్ బీ సి, ప్లే బేస్డ్ అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఈసీసీఈ ఈజ్ ఇంప్లిమెంటెడ్ మెయిన్లీ త్రూ, ఒకసారి ఆప్షన్స్ చూసుకుంటే త్రూ అంగన్వాడీ సెంటర్స్ అండ్ ప్రీ స్కూల్స్. సో ద ఆన్సర్ విల్ బీ బి, అంగన్వాడీ సెంటర్స్ అండ్ ప్రీ స్కూల్స్. ఈసీసీఈ రిలేటెడ్ ఇంకా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయండి. అవి నా నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఫాలో అవుతూ ఉండండి.